ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవిద్య. ఇది నా ఇంట్రో. ఎలా చెప్పాలి? మీరు ఆల్రెడీ నన్ను చూసుంటే ఇంతకుముందు నేను తెలిసేదాన్ని. అంటే నా పాత ఛానెల్ ఉండేది. సేమ్ మా ఇంటి రామాయణమే ఉండేది. నేను దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. మంచి కమ్‌బ్యాక్‌తో రావాలి అని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ వచ్చేసి ఆ ఛానెల్‌కి ఏమైందో చెప్తా. మాట్లాడుకుందాం వినండి. ఆ ఛానెల్ నేను ఫస్ట్ 2023లో స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు అలా పెట్టకుండా పెట్టేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, ఓన్లీ మెమరీస్ దాచుకోవడానికి మాత్రమే యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టేదాన్ని. ఆ తర్వాత కొన్ని రోజులు మేము మహబూబ్‌నగర్‌లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అలా కొన్ని రోజులు చాలా పెట్టాను. మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ మధ్యలో అడపా తడపా 1, 2 కన్సిస్టెంట్‌గా పెట్టలేదు ఎప్పుడు గూడా. లాస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ మాత్రం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టాను. లాంగ్ వీడియో అండ్ ఏంటి తిరుపతికి నేను మే 2025 మేలో వెళ్ళింది. మొన్న ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి అన్ని వ్లాగ్స్ కూడా లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ చేసేసా. సడన్‌గా నా ఛానెల్ రికవర్ చేసుకోలేకపోతున్నాను. నా పాత ఫోన్ ఖరాబ్ అయిపోయింది. సో, ఉన్న ఫోన్‌తో ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ నేను న్యూ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు నిజంగా ఎంత గిల్ట్ ఫీల్ ఉందంటే అంత గిల్ట్ ఫీల్ ఉంది. అసలు ఎంత ట్రై చేసినా కూడా నేను ఆ ఛానెల్‌ని రికవర్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధేసింది నాకైతే బేసికల్‌గా. అంటే ఏముంది 177 సబ్స్క్రైబర్సే కదా! అంటే దే ఆర్ మై ఫ్యామిలీ. నాకు చాలా అంటే నా ఫ్యామిలీ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ నా ఫ్యామిలీ, మై పీపుల్. వాళ్ళని కోల్పోతున్నాననే ఒక బాధ నాకు చాలా ఉండింది. 205 వీడియోస్, 205 వీడియోలు. నా జ్ఞాపకాలు వీడియోలు కాదు. నా జ్ఞాపకాలు, నా ఆనందం, నా ప్రయాణం అన్నీ కోల్పోయా. ఒక్క ఒక్క మిస్టేక్ వల్ల. జస్ట్ నేను నా జీమెయిల్ ఐడీని, ఆ పాస్వర్డ్‌ని గుర్తుపెట్టుకోకపోవడం వల్ల. ఇట్ హర్టింగ్ మీ లాట్. సో, ఫినిష్డ్. ఈ పాస్ట్ స్టోరీ అయిపోయింది. చిన్నగా ఇట్లా చెప్పేసిన మీకు అర్థమయ్యేటట్టు. సో, నెక్స్ట్ దేంట్లోకి వెళ్దాము అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ ఏంటి అంటే జీవితం ఆగిపోకూడదు కదా, మళ్ళీ మొదలెట్టాలి కదా. లైఫ్ మస్ట్ గో ఆన్. అస్సలు ఆగిపోవద్దు. అది పోయింది కదా అని నేను బాధపడుతూ కూర్చుంటే నేను ఇంకా మిగతా వీడియోస్ నేను మీకు షేర్ చేయలేను కదా. సో అందుకని ఆగిపోకుండా మళ్ళీ అదే పేరుతో అదే ప్రేమతో మీ ముందుకి మీ శ్రీవిద్య మా ఇంటి రామాయణం ఛానల్. గుర్తుపెట్టుకోండి, ఇకపై అది బాగా వినిపించే పేరు అవ్వాలి, మంచి బ్రాండ్ లాగా నిలిచిపోవాలనేది నా కోరిక. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మా ఇంటి రామాయణంలో అంటే అరే మన ఇంటి పిల్ల శ్రీవిద్య అందరికీ మీ ఇంటి పిల్లల నేను అనిపించేలా ఉండాలని అనుకుంటున్నాను. సో నాకు చాలా క్లోజ్ పీపుల్ తక్కువ. మీ ఫ్యామిలీ లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీయే నాకు క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పాయింట్ నా గురించి నేను చెప్తాను. నేను ఒక చిన్న హౌస్ వైఫ్, సింపుల్ హౌస్ వైఫ్, ఎక్కువ హడావిడి లేదు. ఏమంటారు, నేను కుకింగ్ చేస్తాను. నాకు కుకింగ్ చాలా ఇష్టం. నా పాత ఛానల్లో చూస్తే కూడా కుకింగ్ బ్లాగ్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఆ తర్వాత నేను డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ చేశాను. నాకు చిన్న పాప 3.5 years పాప. షీజ్ శ్రీ ఆహ్లాద. మా హస్బెండ్ పేరు వరుణ్ కృష్ణ, నా పేరు శ్రీవిద్య. నా పాత ఛానల్లో పాపం ఎవరో అడిగారు మీ పేరేంటండి అని చెప్పి. శ్రీవిద్య నా పేరు. నేను తనకి చెప్పాను, కామెంట్ చేశాను మళ్ళీ. నేను నా మొత్తం ఇంట్రో మొత్తం ఒక మంచి లాంగ్ వీడియో ఇస్తానని చెప్పి. అలా అనుకున్నానో లేదో ఆ ఛానల్ అలా పోయింది. సరే, అది వేరే విషయం. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి కూడా కుకింగ్ చేస్తాను, ఇంట్లో కుకింగ్ చేస్తాను, ఇంట్లో పనులు చూసుకుంటాను. అండ్ కొంచెం బద్ధకస్తురాలిని, కొంచెం కాదు బాగా బద్ధకం ఉంది నాకు. అండ్ పాపని, హస్బెండ్ని, అత్తయ్యని. నాకు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం, నెక్స్ట్ లెవెల్ ఇష్టం నాకు మా అత్తయ్య అంటే. చాలా బాగా చూసుకుంటాం. నేను మా అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళకి ఏంటి, పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చినట్టు కొంచెం మనం ఉంటే మనకి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ సర్వం ఇచ్చేస్తారు మనకి. మా అత్తయ్య మమ్మీ, మా అమ్మ లాగా అంతే. అండ్ ఈ ఛానల్లో మీరేం చూస్తారు? సో ఈ ఛానల్లో మీరు ఏం చూస్తారు అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ అవ్వచ్చు, పేరెంటింగ్ వీడియోస్ అవ్వచ్చు, అండ్ మా పాప చిన్న చిన్న అల్లర్లు. నేను చాలా స్ట్రిక్ట్ మా పాపతో, మా వారు కొంచెం కూల్. సో
అండ్ నా వెయిట్ లాస్ జర్నీ ఇది ఇది కూడా ప్రీవియస్ ఛానల్లో ఒక 3 days పెట్టి ఆపేసా. సో అలా కాకుండా చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ నాకు వచ్చిన థాట్స్ నేను షేర్ చేస్తాను, మీకు తెలిసిన థాట్స్ నేను ఎదగడానికి మీరు నన్ను ప్రోత్సహించి మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ డిఐవై ఐడియాస్, కుకింగ్ వ్లాగ్స్, మినీ వ్లాగ్స్. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. టిక్టాక్ ఉన్నప్పుడు చాలా పిచ్చిగా చేస్తుండే వీడియోలు. అది పోయాక మళ్ళీ రీల్స్లో ఇవన్నీ నాకు పెద్దగా అంత అంత కిక్ ఎక్కించలేదు, నాకు అనిపించింది. నాకు అంత ఎక్కలేదు కిక్. సో ఫన్ కోసం మా హస్బెండ్ చాలా ఫనీగా ఉంటారు నాతో ఇంట్లో. సో తనతో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కొన్ని ప్రాంకులు కూడా చేద్దాం. సో నెక్స్ట్ హెయిర్ కేర్, స్కిన్ కేర్. అంటే నేను ప్రాపర్ మళ్ళా ఏమంటారు మేకప్ వేసుకునేది లేదు. మళ్ళా నాకు తెలియదు బేసికల్గా మేకప్ ఎట్లా వేసుకోవాలో కూడా తెలియదు. జస్ట్ సీరం వాడతా, మాయిశ్చరైజర్ కూడా రోజు వాడను. ఏదన్నా అకేషన్ ఉంటే టోనర్, మాయిశ్చరైజర్, సీరం, ఐలైనర్ అండ్ కాంపాక్ట్ పౌడర్, ఈ ప్రైమర్లు, ఫౌండేషన్లు ఇవన్నీ నాకు ప్రాపర్గా తెలియదు. ఐ డోంట్ నో. అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్ అయితే కొన్ని టిప్స్ చెప్తా. నాకు తెలిసినవి నేను మీకు చెప్తా, మీరు తెలిసినవి నాకు చెప్పండి డీల్. సో మీకు ఏ టాపిక్స్ కావాలో కూడా మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను నేర్చుకోనైనా సరే నేను మీకోసం చెప్తా. అండ్ నా ఛానల్ ఎలా ఉంటుంది అని అంటే ఒక ఫుల్ థాలి, సౌత్ ఇండియన్ థాలి, ఒక మంచి పంచభక్ష పరమాన్నాల ప్లేట్ ఉంటుంది కదా, అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇన్ని రోజులు ఓన్లీ కుకింగ్ వ్లాగ్స్, ఓన్లీ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇట్లా కొన్నే పెట్టేదాన్ని. ఇప్పుడు అన్నీ నాకేది వచ్చో అది మీ ముందు పెడతా. అది రైటా రాంగా మీరు కమెంట్స్ రూపంలో నాకు చెప్పండి. సో ఒక మంచి సౌత్ ఇండియన్ థాలి తిన్నంత ఆనందంగా ఉండాలి మీరు నా ఛానల్ చూస్తే. సో నెక్స్ట్ మీ సపోర్ట్ నాకు ఎలా ఉండాలి అని అంటే దెబ్బకి మీరు ఇచ్చే సపోర్ట్కి నాకు 100K సబ్స్క్రైబర్స్ అయిపోయేంత మంచి కంటెంట్ ఇచ్చేలా ఉండాలి. ఓకేనా? అది ఎలా అంటే మీకు నచ్చిందా లైక్ చేయండి. మీకు ఏదైనా నాకు చెప్పాలి, ఏదైనా సజెషన్ చేయాలి, ఇది ఇలా కాదు అలా కాదు అని చెప్పాలి అనుకున్నారా ఫీల్ ఫ్రీ కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఇది షేర్ చేయాలి, రిలేటబుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ మా ఇంటి రామాయణంలో మీరు ఒక భాగం కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా మా ఇంటి వార్తలన్నీ మీ ఇంటి దాకా చేరుతాయి, మీ ఫోన్లో చేరుతాయి. మీరు ఎక్కడున్నా సరే నా వార్తలన్నీ కూడా మీ దగ్గరికి చేరుతాయి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది, మీరు అట్లా ఓపెన్ చేసుకొని చూసేయచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఇంటి రామాయణం. సో ఇది నా లాంగ్ వీడియో. రేపటి నుంచి మీకు స్క్రిప్టెడ్ వీడియోస్, స్క్రిప్టెడ్ మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ అండ్ కొన్ని ఫ్యామిలీ వ్లాగ్స్, క్యూట్ కిచెన్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, పాపతో కొన్ని వ్లాగ్స్, ఇలా కొన్ని షేర్ చేస్తాను నేను మీకు. సో ఇంతకుముందు ఆదరించిన దానికంటే 5x, 10x, 100xలో నన్ను మీ ఇంటి పిల్లలు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఏవైనా తప్పుగా మాట్లాడుంటే, అంటే నాకు కొంచెం తెలుగు అప్పుడప్పుడు పలకడం రాదు కొన్నిట్లో. సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. మా ఇంటి రామాయణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.